అరుణాచలం మామూలు మనుషులకే కాదు, అది జంతువులకు కూడా జ్ఞానం ఇవ్వగల అత్యంత శక్తివంతమైనటువంటి క్షేత్రం. సాక్షాత్తు దక్షిణామూర్తే ఆ అరుణాచలం కొండ రూపంలో అక్కడ కొలువై ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటన, ఈ అరుణాచలంలో జంతువులు కూడా ఎంత జ్ఞానం కలిగి మన యొక్క సాధనా బలాన్ని స్కాన్ చేసి మన బ్రతుకుల్ని ఎట్లా బయటపడేస్తాయో చెప్తాను. నాకు తెలిసిన మిత్రుడు ఒకడు తరచుగా అరుణాచలం వెళ్ళినప్పుడల్లా గిరి ప్రదక్షిణ చేస్తుండేవాడు. వాడు ఒకసారి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా కుక్కలు వాడి వెంట పడ్డాయి. వాడిని దర్దాపు కలిసినంత పనిచేసి వెళ్ళిన ప్రతి చోట కూడా వాడిని తరుముతూనే ఉన్నాయి. అంతకు ముందు ఎప్పుడు అలా జరగల, దాని తర్వాత జరగల. కారణం ఏంటని అడిగితే, వాడికి ఆ యాత్ర ముందు మనసులో విపరీతమైన చెడు ఆలోచనలు ఉన్నాయట. అవి పక్కన ఉన్న మనుషులే మనం గుర్తుపట్టలేం, కానీ ఆ అరుణాచలంలో ఉన్న జంతువులకి మాత్రం గుర్తుపట్టగల జ్ఞానం ఉంది. అది అరుణాచల మహత్యం.